2003లో మలయాళ చిత్రం మనస్సినెక్కరే మూవీతో నయన్ సినీ జర్నీ మొదలైంది. ఈ మధ్యనే 22 ఏళ్ల కెరియర్ ను పూర్తి చేసుకుంది నయనతార. ఆ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ ప్రయాణాన్ని అసలు ఊహించలేదని, సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ అని చెప్పుకొచ్చింది. స్మాల్ రోల్స్ తో కెరియర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా మారి లేడీ సూపర్ స్టార్ గా అవతరించింది నయనతార. ఇప్పటికే చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 2002లో వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాతో మెగాస్టార్ సిస్టర్ గా యాక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు చిరంజీవికి జోడీగా నటిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ 2026లో సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. యంగ్ స్టార్స్ తో జోడీ కడుతూనే అగ్ర హీరోలతో కలిసి నటించే ఛాన్సులు అందుకుంటుంది నయన్. ఇప్పుడు వరుస విజయాలతో బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అఖండ 2 తాండవం డిసెంబర్ 5న థియేటర్స్ లోకి దిగబోతుంది. అఖండ తర్వాత బాలయ్య నటిస్తున్న 111వ సినిమాలో నయన్ నటిస్తోందన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. గతంలో బాలయ్యతో కలిసి 3 సినిమాల్లో యాక్ట్ చేసింది నయన్. సింహ, శ్రీరామరాజ్యం సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. జై సింహ మాత్రం నిరాశపరిచింది. ఇప్పుడు 4వసారి బాలయ్యతో జతకట్టబోతుంది నయనతార. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయబోతున్న ఈ మూవీ నవంబర్లో స్టార్ట్ కాబోతుంది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. లాస్ట్ ఇయర్ జవాన్ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది నయన్. జవాన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. దాంతో నయన్ మార్కెట్ మరింతగా పెరిగిపోయింది. ఇండియా వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్న నయన్ మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. మరోపక్క ప్రొడ్యూసర్ గా కూడా తన టేస్ట్ కి తగ్గ సినిమాలు చేస్తుంది. నయన్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇందులో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించాడు. లాంగ్ రన్ కెరియర్ కొనసాగిస్తూ ఇప్పటికీ తిరుగులేని క్రేజ్ తో దూసుకుపోతుంది నయనతార.